దోమలపై దండయాత్ర అని చెప్పి దోమలు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు, అవేర్నెస్ అని చెప్పి. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటి కామెడీ అని. కానీ గడిచిన ప్రభుత్వం హైజీన్ అనే దాన్ని మొత్తం నెగ్లెక్ట్ చేసి విపరీతమైన మలేరియా డెంగ్యూ కేసులు వచ్చి కుప్పలు కుప్పలుగా జనాలు చనిపోతున్నప్పుడు, ఏందయ్యా డాక్టరు, మలేరియా డెంగ్యూ వచ్చి జగన్ ప్రభుత్వంలో కుప్పలు తెప్పలుగా చనిపోయారంటావు. నీలాంటి వాళ్ళనే మా సైడ్ గుడిపూడి జంగాలు అంటారు. గుడిపూడి జంగాలు అంటే సాయంత్రం పూట అరుగుల మీద కూర్చొని, ఇదిగో ఈ అమ్మాయి దామలేదు స్వామి, ఈ జగన్ మోదీ లాభం లేదు. మా నాయుడు గారు బాబు గారు ఉంటే కనుక అక్క వాటి ఇళ్లలో పోయి లాక్కొచ్చి జైల్లో పెట్టడమో లేకపోతే ఆ దోమలు చంపడమో చేసేవాడు. జగన్ లాభం లేదో అని ఇట్లా మాట్లాడుకుని మళ్ళీ తెల్లారి లాభంగానే అడుక్కోవటం, అంటే వాళ్ళ వృత్తి చేసుకుంటా వెళ్ళిపోవటమే. కానీ సాయంత్రం పూట అరుగుల మీద బ్రహ్మాండంగా సోజ్ చెప్తారు, నీలాగా సొల్లు కబుర్లు. వాళ్ళని గుడిపూడి జంగాలు అంటారు. నువ్వు ఆ టైపే. ఇది చూడు, WHO వాళ్ళు చేసిన వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2025, 2015 నుంచి 2024 వరకు మలేరియా కేసులు భారతదేశంలోనే 75% తగ్గుముఖం పట్టినాయి, 80% మరణాలు కూడా తగ్గుముఖం పట్టినాయని చెప్పి ఇచ్చిన రిపోర్టు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు కేసులు అమాంతం పెరిగిపోతే, లేకపోతే మరణాలు మలేరియా వల్ల డెంగ్యూ వల్ల ఎక్కువైతే ఆ రిపోర్ట్లో ఇండియా వైడ్ కూడా పెరగవా? దాంట్లో చూపించరా? ఆ రిపోర్ట్లోనే స్పష్టంగా చెప్పినారు, మన భారతదేశంలో మలేరియా కేసులు ఎక్కువగా ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు. ఏం మన ఆంధ్రప్రదేశ్ రాయలేదా మరే? సరే, మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ డేటా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేట్లో ఎన్ని మలేరియా కేసులో ఆ డేటా ఉంది ఒకసారి చూద్దాం. ఇది చూడు, 2021 నుంచి 2025 నవంబర్ దాకా డేటా ఇచ్చినారు. 2021 నుంచి 2023 దాకా 0 మరణాలు, 0. మీ బాబు గారు వచ్చిన తర్వాత 2024, 2025 9 మంది మలేరియా వల్ల చనిపోయినారు. ఇది మీ బాబు గారు జగన్ గారి పర్ఫార్మెన్స్. సరే, డెంగ్యూ రిపోర్ట్ చూద్దాం. డెంగ్యూ రిపోర్ట్ కూడా అంతే. 2021 నుంచి 2023 దాకా ఎవరు చావల. 2024, 25లో చూడు నువ్వే 6 ఏమో చనిపోయినారు. మరి ఏందయ్యా డాక్టర్ నువ్వు చెప్పే సోది సొల్లు? జగన్ ప్రభుత్వంలో డెంగ్యూ మలేరియా వచ్చి కుప్పలు తెప్పలుగా చనిపోయారా? నువ్వు ఎంతమందికి అట్ట మెడిసిన్లు ఇచ్చావో, డెంగ్యూ లేకపోయినా మలేరియా లేకపోయినా అట్లాంటి మందులే ఇచ్చావేమో.